ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ భారత్లో నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. మోసాలు, జూదం వంటి క్రిమినల్ చర్యలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోసీ విచారణ చేపట్టింది. టెలిగ్రామ్లో అక్రమ కార్యకలాపాలు సహా ఐటీ నిబంధనలను అనుసరిస్తుందా, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందా అనేది నిర్ధారించింది. ఒకవేళ ఆరోపణలు వాస్తవాన్ని తేలితే టెలిగ్రామ్ యాప్ను నిషేధించే అవకాశం ఉంది. దేశంలో 5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న టెలిగ్రామ్ యాప్ను నిషేధించడాన్ని తోసిపుచ్చడం లేదని ఓ అధికారి తెలిపారు. అయితే ఇది దర్యాప్తుపై ఆధారపడి నిర్ణయం ఉంటుందని చెప్పారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురవ్ అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దురవ్ను పారిస్ సమీపంలో ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. మెసేజింగ్ యాప్ విధానాలు, నేర కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమయ్యారని అధికారులు ఆరోపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై గతంలోనే పలు విమర్శలకు టెలిగ్రామ్ ఎదుర్కొంది. ఇటీవల యూజీ, ఎన్ఈఈటీ పేపర్ లీక్ అంశంలో దీని పాత్రను సిబిఐ గుర్తించింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ను ప్లాట్ఫామ్లో విస్తృతంగా షేర్ చేసి ఒక్కోదానికి 5,000 నుంచి 10,000 వరకు విక్రయించినట్లు కూడా తేలింది. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ భారతీయ చట్టాలకు అనుగుణంగా తమ యాప్ ఉందని టెలిగ్రామ్ పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ నియమించి నెలవారీ నివేదికలను వెల్లడించింది. అయినప్పటికీ భారత్లో దీని భౌతిక ఉనికి లేకపోవడం, టెలిగ్రామ్తో వ్యవహరించడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ను తొలగించాలని గత అక్టోబర్లోనే టెలిగ్రామ్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మరి చూడాలి, భారత్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేస్తారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.